కుంభకోణానికి సంబంధించి రోజుకు ఒక కొత్త విషయం బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలకు సంబంధించి అంటే ఇటు వాళ్ళ ఆర్థికంగా కావచ్చు లేదంటే ఆరోగ్యపరంగా బాగా దెబ్బకొట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఈ కల్తీ మద్యం అంటే ఎవరైతే మద్యం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఈ కల్తీ మద్యం తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం చూసాం. సో ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా అంటే ఒక బ్లూ ప్రింట్ అంటే ఏదైతే అధికారంలోకి రాకముందే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మద్యాన్ని పైన దండుకోవాలి, ఏ విధంగా మద్యం పైన మద్యాన్ని మనం మద్యపాన నిషేధం అని చెప్పేసి ఆ తర్వాత పరిమిత సంఖ్యలో మద్యం అమ్ముతామని చెప్పేసి రేట్లు పెంచుతామని చెప్పేసి స్టార్ హోటళ్ళకే పరిమితం అని చెప్తామని చెప్పేసి ఈ విధంగా చేసి ఏ విధంగా రేట్లు పెంచి మద్యంలో డబ్బులు కొల్లగొట్టొచ్చు, పిచ్చి మద్యం అమ్మేసి అనే దాని మీద ఒక ప్రణాళిక రూపొందించి బయటకు తీసుకొచ్చినటువంటి విషయం తెలిసిందే. సో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికి వారు కూడా ఎవరు పట్టుబడ్డా ఎవరు దీంట్లో ఎంక్వైరీకి అటెండ్ అయినా కానీ అన్ని మూలాలు కూడా మేమంతా డబ్బంతా తీసుకెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో పోసాం, సో అక్కడ ఇచ్చేసాం మేము అని చెప్తున్నటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగానే మేము ఇదంతా కూడా చేశామని చెప్పడం. ఆ తర్వాత విజయసాయి రెడ్డి మాత్రం పూర్తిగా ఇదంతా రాజ్ కసిరెడ్డి అని చెప్పడం, రాజ్ కసిరెడ్డి ఇందులో విజయసాయి రెడ్డి ఇంట్లోనే మేము మీటింగులు పెట్టుకున్నామని చెప్పడం, ఇవన్నీ కూడా మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మద్యం కుంభకోణంలో ఒక్కొక్కరిగా ఇటు వైసీపీ నేతలు కూడా చిక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోర్టుల్లోనూ ఉపశమనం దొరకట్లేదు. వాళ్ళంతా కూడా ఏంటంటే సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళంతా మాకు బెయిల్ కావాలి, ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి మీకు ఎందుకు ఇవ్వాలి చెప్పండి అని చెప్పి కోర్టు కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఒక వైపు అయితే ఏదైతే బ్లూ మీడియా అంటే ఆ రోత పత్రిక ఏదైతే ఉంటుందో ఆ రోత పత్రికలో పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఆ పత్రిక గురించి తెలుసు. అంటే గతంలో కూడా నారాసుర రక్త చరిత్రను రాసేసి ఆ తర్వాత వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి పూర్తిగా టీడీపీ అధినేత పైన ఆపాదించడం, ఆయన కంటగట్టే ప్రయత్నం చేశారు. సో అదంతా కూడా ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. ఎవరు హత్య చేశారు, ఎవరు చేయించారు ఏంటి అనేది కూడా పూర్తిగా అక్కడ కడపలో ఉన్నటువంటి పూలంగల్ల సెంటర్లో ఎవరిని అడిగినా కానీ చెప్తారు అసలు ఏం జరిగింది ఏందనేది. కానీ అప్పుడు ఏ విధంగా దీన్ని ఒక రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారో మనం తెలిసిందే. నారాసుర రక్త చరిత్ర అని రాయడం, తప్పుడు ప్రచారాలు చేయడం ఆ రోత పత్రికలో. ఇప్పుడు కూడా ఈ మద్యానికి సంబంధించి కూడా ఇదంతా చంద్రబాబు నాయుడు స్కెచ్ అంటూ కూడా కొత్తగా దాంట్లో ఏదో రాసే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు మద్యం స్కామే జరగలేదని చెప్తా ఉన్నారు, కానీ ఎంత పెద్ద స్కామ్ జరిగిందనేది ఇటు విజయసాయి రెడ్డి చెప్తా ఉన్నాడు, రాజ్ కసిరెడ్డి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత చాలామంది దాంట్లో పట్టుబడ్డ వాళ్ళందరూ కూడా ఏం జరిగింది ఏందనేది చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ఇది అసలు ఏం జరగలేదని ఇప్పటివరకు చెప్పిందే లేదు, స్కామ్ జరగలేదని చెప్పట్లేదు. వీరు చేశారంటే వీళ్ళు చేశారని వాళ్ళ పైన వాళ్ళు ఆరోపణలు చేసుకుంటారు తప్పించి ఇది అసలు స్కామ్ జరగలేదు, ఇదంతా చాలా క్లియర్గా ఉందని చెప్పే వాళ్ళే కూడా లేరు వైసీపీలోనే. సో ఇప్పుడు ఈ రోత పత్రికలో మాత్రం ఇదంతా ఫేక్ ప్రచారం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకా దాంట్లో కొత్తగా చెప్తా ఉన్నారు, అంటే గతంలో దీన్ని సిఐడికి ఇచ్చారు, మరి 3 నెలల తర్వాత మళ్ళీ సిట్ వేయాల్సిన అవసరం ఏముంది, సిఐడి చేతులు ఎత్తేయడంతో తర్వాత సిట్కి ఇచ్చారు, దీంట్లో ఏమీ లేదు, అసలు ఈ స్కామే జరగలేదంటూ ఆ రోత పత్రికలో రాస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈ సిఐడి ఎంక్వైరీలో చాలా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. చాలా చిన్న విషయాలు కాదు, చాలా పెద్ద వాళ్ళ హస్తం ఉంది. ప్రజల ప్రాణాలతోని, ఆరోగ్యంతోని, అదేవిధంగా ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బుతోని పూర్తిగా ప్రజాధనాన్ని కూడా పూర్తిగా ఏ విధంగా కొట్టేశారు. ఇవన్నీ కూడా అసలు చాలా విస్తుపోయే నిజాలు. ఈ 3 నెలల్లో ఏదైతే గతంలో సిఐడి విచారణలో ఆ విచారణ కూడా ఐజీ స్థాయి వ్యక్తిని వేశారు ఆ విచారణకు సంబంధించి. సో దాంట్లో ఈ సిట్లో ఐజీ స్థాయి వ్యక్తులు ఉన్నారు. సిఐడి ఎంక్వైరీలో మాత్రం 3 నెలలు చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి దాంట్లో. అవన్నీ నేపథ్యంలో సిఐడి ఇంకా ఇతరత్ర కేసులు కూడా ఉంటాయి కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచి ఇది ఇలా అయ్యేది కాదు, ఒక సిట్ వేద్దామని చెప్పేసి సిట్ వేసి పూర్తి స్థాయిలో ఈ అంశం మీదనే సిట్ విచారణ కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఐజీ స్థాయిలో సిట్ను వేశారు, ఏదో మామూలుగా వేసిన సిట్ కాదు ఇది. సో దీంట్లో ఏ విధంగా మనీ లాండరింగ్ జరిగింది, ఏ విధంగా విదేశాలకు డబ్బు తరలిపోయింది, ఏ విధంగా వీళ్ళు డిస్టిలరీలను బెదిరించారు, ఏ విధంగా రాయించుకున్నారు, ఏ విధంగా డబ్బంతా ప్యాలెస్కు ఏ విధంగా ముట్టజెప్పారు, ఏ విధంగా కొరియర్లు కావచ్చు లేదంటే ఎట్లా నడిచింది వ్యవస్థ అంతా, ఎక్కడ డబ్బు పెట్టారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే దీనికి సంబంధించి
ఈడీ కూడా ఎంటర్ అవుతున్న పరిస్థితి అనుకునేదే జరిగింది. అంటే గతం నుంచి కూడా అందరు చెప్పేదే ఈడీ ఖచ్చితంగా రావాలని చెప్పేసి, ఎందుకంటే దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది. సో 4,000 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి బయట దేశాలకు వెళ్ళాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా ఎంటర్ అయింది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ మాకు కావాలి, ఆ తర్వాత ఎంత డబ్బు బయటకు పోయిందని చెప్తున్నారో ఆ డీటెయిల్స్ కావాలి, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి డీటెయిల్స్ మొత్తం కావాలని చెప్పేసి ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. అట్లాగే కూటమి ప్రభుత్వం వాసుదేవరెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా పూర్తిగా మద్యం స్కామ్లో పూర్తిగా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించాయి. అట్లాగే ఇప్పటికే స్కామ్ జరిగిందంటూ కూడా రాజ్ కసిరెడ్డి సూత్రధార అంటూ కూడా విజయసాయిరెడ్డి వెల్లడించినటువంటి విషయం కూడా మనం చూసాం. మద్యం కమిషన్ల కోసం వరుస సమావేశాలు కూడా నిర్వహించాం అంటూ కూడా వైసీపీ నేతలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మద్యం స్కామ్ మీటింగ్స్లో పాలు పంచుకున్నారు వీరు ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి. ముందస్తు బెయిల్ కోసం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా చెప్పింది మీకు ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, మీకు ఏం చేసి వచ్చారని చెప్పేసి అన్నట్టుగా కూడా సుప్రీం కూడా సీరియస్ అయిన పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా ప్రస్తుతం అయితే ఈడీ ఎంటర్ అయింది దీంట్లో. సో ఇంకా కేసు తీవ్రత పెరిగింది, మూలాలను కూడా టచ్ చేస్తూ ఉన్నారు. మనీ లాండరింగ్ ఏం జరిగిందో అవన్నీ కూడా బయటకు తీస్తున్న పరిస్థితులు, అట్లాగే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు వేటిపైన, ఎందుకంటే దాదాపుగా ఒక 50 మంది పోలీసులు ఒక 10-15 బృందాలుగా ఏర్పడి గతంలో రాజ్ కసిరెడ్డి కోసం తెలంగాణలోని హైదరాబాద్లో సెర్చ్ చేశారు. ఆ తర్వాత ఆయన కారును సీజ్ చేశారు, ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. ఆ తర్వాత ఆయనకు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఇటు రియల్ ఎస్టేట్ పైన, సినిమాలు తీయడం పైన, ఆ తర్వాత హాస్పిటల్స్ పైన, ఈ విధంగా మాల్స్, ఈ విధంగా వేటిపైన ఇన్వెస్ట్ చేశారు. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. సో అవన్నీ కూడా సిట్ అధికారులు కోరారు. ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కేసుకు చాలా ఉచ్చు బిగుస్తున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో మూలాలు అంటే ఎక్కడికి పోయింది డబ్బు అనేది వీళ్ళందరూ చెప్పిందే. తాడేపల్లి ప్యాలెస్లో ప్రతి నెల 5వ తారీఖు నాడు మేము షేర్లు డివైడ్ చేసుకొని ఒక పెద్ద మొత్తంలో షేర్ తీసుకెళ్లి ప్యాలెస్లో అప్పచెప్పే వాళ్ళం అంటూ కూడా రాజ్ రెడ్డి గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లో రికార్డ్ అయింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు సిట్ రంగంలోకి దిగిన నేపథ్యంలో సో ప్యాలెస్ మాత్రం వణుకుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొ